జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో మన ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వింటే చిరంజీవిని చూపించబోతున్నామంటూ ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ చేశాడు ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావుపుడి. దానికి తగ్గట్టే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పాటలు సినిమాకు మంచి హైప్ ని తీసుకొచ్చాయి. మీసాల పిల్ల సాంగ్ అయితే యూట్యూబ్ లో కొత్త రికార్డులు సెట్ చేసింది. ఈసారి మెగా ఫ్యామిలీ హిట్ కొట్టడం ఖాయమని అందరూ డిసైడ్ అయిపోయిన టైంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన ఆడియన్స్ నుండి డివేటాక్ అయితే వచ్చింది. ఈ సంక్రాంతి పండుగని టార్గెట్ చేసిన సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న మూవీలు ఒకటి ది రాజా సాబ్ అయితే, రెండు మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి మూవీ. ఈ రెండు సినిమాల మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ రాజా సాబ్ తో పోల్చి చూస్తే మెగాస్టార్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే లెక్క. ఎందుకంటే రాజా సాబ్ సినిమా హారర్ కామెడీ జానర్ లో వస్తోంది. ప్రభాస్ లాంటి మాస్ యాక్షన్ స్టార్ తన ఇమేజ్ కు డిఫరెంట్ గా చేస్తున్న సినిమా ఇది. అసలు సినిమా ఎలా ఉండబోతుందో అనే అనుమానాల నుండి ఇప్పటి హైప్ తో పోలిస్తే చాలా చేంజ్ అయిందని చెప్పాలి. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి ఎంజాయ్ చేసే సినిమాగా ఉంటుందా అంటే మాత్రం కొంచెం డౌటే. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా కాస్త ముందే 9వ తేదీన రిలీజ్ అవబోతోంది. ఇక 12వ తారీఖున పండగ సందడిని మరింతగా పెంచుతూ మన ముందుకు వస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమా మాత్రం పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీసిన సినిమా. చిరంజీవి ఘరానా మొగుడు సినిమా టైపు స్టోరీతో తీసినట్టు ట్రైలర్ ను చూస్తే మనకి అర్థం అవుతోంది. సినిమా ఏమాత్రం కొంచెం బాగున్నా పెద్ద హిట్ కావడం ఖాయమనే అంచనాలైతే కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా చిరంజీవి నుంచి సరైన సినిమాలు రాక డిసప్పాయింట్ లో ఉన్న ఫ్యాన్స్ ను అలరించే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. ఇక వెంకటేష్ స్పెషల్ క్యామియో కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అన్ని సాంగ్స్ తో పాటు వెంకీతో చిరు స్టెప్పులు అదరగొట్టేసిన సంక్రాంతి మాస్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. ఇక డైరెక్టర్ అనిల్ రావుపుడికి ఇప్పటి వరకు ఫ్లాప్ అనేదే లేదు. తన స్టైల్లో ఫ్యామిలీ మూవీస్ తీసుకుంటూ సూపర్ హిట్లు కొడుతున్నాడు. మొన్నే సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను కొట్టాడు. మెగాస్టార్ తో తన ఫార్ములా మిస్ కాకుండా ఫ్యాన్స్ ఎలా చూడాలని ఆశపడుతున్నారో అలానే చూపిస్తున్నానంటూ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. అది ఏమాత్రం రీచ్ అయినా ఈ సినిమా ఈ సంక్రాంతికి శంకర వరప్రసాద్ గారితో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడనే చెప్పాలి. మొన్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విషయంలో కథ పెద్దగా లేకపోయినా ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలానే చూపించి డైరెక్టర్ సుజీత్ పెద్ద హిట్ అందుకున్నాడు. అదే స్ట్రాటజీతో ఇప్పుడు అనిల్ కూడా ఫ్యాన్స్ ని టార్గెట్ చేశాడు. రిస్క్ లేని గేమ్ ఆడుతున్నాడు. మరోపక్క అనిల్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఎప్పుడైనా ఇలాంటి మూవీస్ దే పై చేయి అవుతుంది. చిరంజీవి ఇమేజ్ కు తోడు అనిల్ మ్యాజిక్ కలిస్తే మాత్రం సినిమా మంచి హిట్ కావడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు UA 13+ సర్టిఫికేట్ అయితే ఇచ్చింది. సెన్సార్ వారు ఈ సినిమాను చూసి పిల్లలతో కలిసి చూసే సినిమా అని కాంప్లిమెంట్ ఇచ్చారని ప్రొడ్యూసర్ సాహు గార్పాటి గారు మీడియాకు చెప్పారు. సినిమాలో నయనతార చిరంజీవిల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని, వెంకటేష్ తో ఫన్నీ సీన్స్ అదిరిపోయాయని చెప్పారు. మరి చూడాలి సంక్రాంతి పోటీలో ది రాజా సాబ్ను మనశంకర ప్రసాద్ గారు బీట్ చేస్తారా లేదా అనేది. దీనిపై మీరేమనుకుంటున్నారు? ఏ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఆ మూవీ యొక్క నేమ్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.